సిరి కిచెన్కి స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్తే అది స్వీట్ పెట్టిందన్నమాట, ఈ లడ్డూలు పెట్టింది. పెడితే తిన్నాను, చాలా బాగున్నాయి. నేను ఏమనుకున్నానంటే ఏ షాప్లోనో కొనుక్కొని తీసుకొచ్చిందేమో అని అనుకుని, చాలా బాగున్నాయి, ఏ షాప్లో తెచ్చామని అడిగితే షాప్లోనే అన్నాను, నేనే చేశాను ఇంట్లోనని చెప్పింది. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. మంచి జ్యూసీగా చాలా బాగున్నాయి, మెత్తగా. చూసేప్పుడు ఎలా చేసేవి ఏంటంటే చెప్పిందనమాట. చెప్తే ఇంకా నాకు బాగా నచ్చిందంటే కనుక స్వీటు అది ఏమైనా సరే చేసేయాలి, ఇంట్లో చేసి టేస్ట్ చూడాలి. నాకైతే బాగా నచ్చిందనేసి వచ్చేసి మొత్తానికి ట్రై చేశాను. సూపర్గా వచ్చినాయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 2 కప్పులు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, రవ్వ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు తీసుకుని ఈ రవ్వ శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి వేపుకుంటారండి, నెయ్యి వేసి అవి వేపుకునేలాగా ఈ రవ్వ నానుతుందనమాట. పొయ్యి వెలిగించుకునండి, పాను పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే నేతిలోకి పాల్లో నానబెట్టుకున్న నూక ఉంది కదా, అది వేసుకుని వేపుకోవాలి. ఇదిగోండి, పాల్లోను వేసుకున్న నూకని ఇందులో వేసుకొని ఇలాగ కలుపుతూ ఉండాలండి, అడుగంటుతుంది. కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదిగోండి, పొయ్యి సిమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉండాలండి. పొడి నూక అనుకోండి, అంటుకోదు. ఇదేంటంటే పాల్లోనూ నానబెట్టాం కదా రవ్వ, అందుకు అంటుకుంటుంది అనమాట. అలా కలుపుతూ ఉంటే పొడి పొడిలాడుతూ, మనం నూక ఎలా ఉంటుందో అలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. అలా కలుపుతూ ఉండాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇలా సిమ్లో పెట్టి పొయ్యి తిప్పినప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. స్వీట్ చేస్తున్నామంటే కంపల్సరీ పచ్చకర్పూరం వేస్తానండి. అవి వేసుకుంటే ఆ స్మెల్కి సూపర్గా ఉంటుంది. కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇదిగోండి ఇలాగా పొడి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఏదైనా స్వీట్ నచ్చిందంటే అది ఎంత కష్టమైనా సరే చేసుకుని తింటే దానికి ఉండే తృప్తే వేరు. అసలే సూపర్గా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేపుకొని పెట్టుకున్నాను. పక్కన డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకున్నాను కదండి. 2 కప్పులు వరి నూక తీసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేశానంటే కప్పున్నర పంచదార తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ పంచదార పొడి ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నాను అదే కప్పుతో, ఇప్పుడు 2 కప్పులు నూక తీసుకున్నాను కదా, 1.5 కప్పు పంచదార తీసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం పంచదార వేయగానే ఏమవుతుందంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంది కదా, ఇప్పుడు ఇదిగోండి ఇలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు వీటిని లడ్డూలా చుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఇలా తీసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నమాట.